హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటి అంటే నేను యూఎస్ఏలో ఐకియా ఎలా ఉంటుంది అని అయితే షేర్ చేద్దాము అనుకుంటున్నాను. మా బ్రదర్ వాళ్ళు యూఎస్ఏలో ఉంటారండి, వాళ్ళు షూట్ చేసి పంపించారనమాట. మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఎలా ఉంటుంది అని. అయితే మనం ఐకియా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదేనండి ఐకియా ఎంట్రన్స్ వచ్చేసి. చాలా పెద్దదండి ఐకియా అయితే. మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుందండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము, ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా పెద్ద గౌడౌన్ లాగా ఉంది కదా. ఇవన్నీ ప్రోడక్ట్సేనండి. ఇవాళ అయితే నేను మీకు కిచెన్ ఎలా ఉంటుంది అని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నంబర్స్ లాగా ఉంటాయంటండి. మనం తీసుకోవాలి అనుకున్న ప్రోడక్ట్కి సంబంధించిన నంబర్స్ అయితే ఉంటాయంట. చూడండి, ఈ విధంగా మనం అవి గుర్తుంచుకొని మనం ఇక్కడ వాటికి సంబంధించినవి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి డైనింగ్కి అండి. డైనింగ్ సెట్స్ కూడా చాలా కలర్స్లో, ఇంకా 3 సీటర్ 4 సీటర్ ఇలా ఉంటాయి కదా. సో అవి మనకి ఏదైతే యూజ్ అవుతుందో అవి సెలెక్ట్ చేసుకొని వాటి కాస్ట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా మోడల్స్లో అయితే ఉన్నాయంటండి. ఇంకా మన వీడియోని చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఐకియా వీడియోస్ని డివైడ్ చేసి పార్ట్స్ లాగా షేర్ చేస్తానండి. ఎందుకు అంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో అందుకని ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నారు, ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ అయినా చేయండి ఫ్రెండ్స్. మీరు అలా చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్స్ అండి. చూస్తున్నారు కదా, చాలా మోడల్స్లో చాలా వెరైటీస్లో ఉన్నాయండి. చాలా కలర్స్ తోటి మనకి ఏదైతే నచ్చుతుందో, మన కిచెన్ టాప్కి ఏదైతే సరిపోతుందో దానికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ విధంగా. దానికి తగ్గట్టు చిమ్నీస్ కూడా మనకి సెట్ చేసి ఇస్తారు. మనకి ఏదైతే కావాలో ఆ ప్రోడక్ట్ని తీసుకోవచ్చండి. మనకి పీసెస్ కింద కూడా ఇస్తారు. చిమ్నీస్ కూడా చాలా మోడల్స్లో ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి గ్యాస్ స్టవ్ వస్తుందండి, కింద వచ్చేసి గ్రిల్ అనమాట. మనం ఏదైనా ఫుడ్ని హీట్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైప్ తీసుకోవచ్చు. ఇంకా ఇవి వచ్చేసి కిచెన్లో మనం పప్పు దినుసులు అవి వేసుకుంటాం కదండి. సో అవి వచ్చేసి చిన్న కంటైనర్స్ అనమాట. ఇవి చూడండి, మ్యాగ్నెటిక్ కంటైనర్స్ అనమాట. ఇలా పెడితే అలా అతుక్కుపోతుంది కదా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ సెటప్ అండి. మన హౌస్ ఎంత స్క్వేర్ ఫీట్లో ఉంది అనేది చూసుకొని ఇక్కడ కిచెన్కి ఈ సెటప్ మనకి నచ్చింది అంటే ఇలాగే తీసుకోవచ్చు, లేకుంటే మనకి పీసెస్ కింద కూడా తీసుకోవచ్చు అంటండి. చాలా కలర్స్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా ఇవి వచ్చేసి షింక్ అండ్ ట్యాప్స్ అనమాట. చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పెద్ద పెద్ద రెఫ్రిజిరేటర్స్ అండి. ఇవి వచ్చేసి చిన్నవి కూడా ఉన్నాయి, చాలా డిజైన్స్ అండ్ మోడల్స్ తోటి. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంటుంది అనేది. వాళ్ళు అక్కడ ఏంటంటే అన్నీ రెఫ్రిజిరేట్ చేసుకుంటూ ఉంటారు కదా చాలా వరకు, కాబట్టి పెద్దగానే తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఇవి వచ్చేసి కిచెన్ అండ్ సైడ్ టేబుల్స్ అండి. సెటప్ అనమాట. మనకు నచ్చింది సెట్ అవుతుంది అంటే మనం అది తీసుకోవచ్చు. చాలా సైజెస్లో అయితే ఉంటాయి. ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే ఈ ఐకియాలో దొరుకుతుందంటండి. ఇది ఇంకొక మోడల్ అండ్ కలర్ అండి కిచెన్ సెటప్. వైట్ని చాలా వరకు మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా, కానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే లైక్ చేసేవాళ్ళు కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బడ్జెట్కి సరిపడా ప్రోడక్ట్ని చూసుకొని తీసుకోవాల్సి ఉంటుందంట.
లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయంటండి ప్రోడక్ట్స్ అయితే. ఇంతవరకు ఈ వీడియోని చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.